ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధో మత్ కార్యం సాధేన ప్రభో. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ గురుదేవోభ్యాయ నమః. ప్రేక్షక మహాశయులకు నమస్సుమాంజలులు. 2024 ఆగస్టు నెల ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితములను గోచార రీత్యా ఏ విధముగా ఉన్నది మనం తెలుసుకుందాం. అలాగే ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధముగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం. కుజుడు గురువు వృషభ రాశిలో ఉన్నారు. కుజుడు ఆగస్టు 27వ తేదీ నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే కర్కాటక రాశిలో రవి 17వ తేదీ వరకు ఉండి 17వ తేదీ నుంచి తన స్వస్థానమైనటువంటి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే బుధుడు 6వ తేదీ నుండి వక్రగతి స్టార్ట్ అయ్యి 21వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శుక్రుడు సింహరాశి నుంచి 25వ తేదీ కన్యా రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. కేతువు శుక్రుడితో కలుస్తున్నాడు, అంటే సింహంలో కేతువు కూడా ఉన్నాడు. శుక్రువు కలిసి ఉంటారు, శుక్రువు కేతువు కలిసి ఉంటారు. మీనంలో రాహు ఉన్నాడు. వక్రించిన శని కుంభంలో ఉన్నాడు. ఈ ఆగస్టు నెల మాస ఫలితాలలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధముగా ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాసం అంతయు కూడా సానుకూలంగా ఉంది ఈ మాసం అంతా కూడా. అలాగే ఈ రాశి వారు అనుకున్న విధంగా మంచి ప్రణాళికతోటి ముందుకు సాగుతారు. మీ తెలివితేటలతోటి అందరి అభిమాన ప్రేమల్ని పొందగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. అనుకున్న ఉద్యోగాన్ని సాధించి తీరుతారు. ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. మంచిగా లగ్జరీగా ఎంజాయ్ చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. ఎప్పటి నుంచో రావలసినటువంటి డబ్బులన్నీ వస్తాయి. రిటైర్డ్ అయిపోయిన వారి ఉద్యోగస్తులకు రావలసినటువంటి ఆర్థిక పరమైనటువంటి పిఎఫ్లు కానీ ఇంకా ఇంక్రిమెంట్స్ కానీ అన్నీ కూడా లభించేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది ఈ మాసం వీరికి. ఈ మాసం చివరిలో కొంత అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్త వహించండి. ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి కొంత ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి అతి వేగాన్ని తగ్గించుకోండి. మాట తీరును కూడా తగ్గించుకోండి. చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి. కుటుంబ పరంగా అందరూ ఒక మాట మీదే ఉంటారు, ఐకమత్యంగా ఉంటారు. మంచి గౌరవాన్ని పొందగలుగుతారు సమాజంలో ఈ కుటుంబం వారందరూ. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి లాభదాయకంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలను కూడా పెట్టేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సంపాదించగలుగుతారు. అలాగే వివాహం కాని వారికి
తప్పకుండా వివాహం అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు కూడా జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. సంతాన అభివృద్ధి కలుగుతుంది. సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించగలుగుతారు. రాజకీయ నాయకులకు కూడా కొన్ని కొత్త పదవులు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ధన సంపద విషయంలో అనుకున్న విధంగా మంచి విజయాన్ని సాధిస్తారు. మీరు అమ్మడం కొనడం వాటిల్లో కూడా మంచి లాభాలు పొందగలుగుతారు. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో వీరిదే పైచేయిగా ఉంటుంది, విజయాన్ని సాధిస్తారు. స్త్రీలు వాహనాలు కొనుగోలు చేస్తారు. నగలు కొనాలనేటువంటి వీరి యొక్క కోరిక నెరవేర్చుకోవడం కూడా జరుగుతుంది. సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి కూడా చాలా బాగుంటుంది. కొత్త అవకాశాలు వస్తాయి. డైరెక్టర్ కూడా కొత్త కొత్త సినిమాలు చేయడం కూడా జరుగుతుంది. అలాగే వీరికి మంచి ఫలితాలు రావాలి అంటే దుర్గామాతను పూజించాలి. ప్రతినిత్యం దుర్గా స్తోత్రాన్ని చేయాలి. అలాగే ఖడ్గమాల స్తోత్రాన్ని కూడా ప్రతినిత్యం పఠించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అలాగే జన్మనిచ్చిన తల్లిదండ్రులను పూజించండి, గురువుని గౌరవించండి, భగవంతుణ్ణి సేవించండి. మీరు అనుకున్న కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. స్వామి, ధనుస్సు రాశి వారికి 2024 ఆగస్టు నెల మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయంటే, కుటుంబ పరంగా బాగుంది. వీరికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది. ఉద్యోగంలో కొన్ని మార్పులు కూడా రావడం జరుగుతుంది. విద్యార్థులకు కొంత మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఈ మాసంలో ధనుస్సు రాశి వారికి. స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైనటువంటి భర్త లభిస్తాడు. పురుషులకు అనుకూలమైనటువంటి భార్య లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సమస్యలు వస్తే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం జరుగుతుంది. సమస్యలన్నీ కూడా సమసిపోతాయి. భూములు కొనుగోలు చేస్తారు. మీరు అనుకున్నటువంటి ఇల్లు కొనుగోలు చేస్తారు. విల్లాలు కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఖర్చులు అదుపు తప్పుతాయి కాబట్టి అదుపులో ఉంచుకోండి ఖర్చుల్ని. తప్పకుండా డబ్బుని పొదుపు చేసుకోగలుగుతారు. అలాగే రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా ప్రజల కోసం కొంత ఖర్చు పెట్టడం జరుగుతుంది ఈ మాసంలో. కోర్టు కేసులన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. విజయాన్ని సాధిస్తారు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, దాంపత్య జీవితం ఉంటుంది. ప్రేమించుకున్న వారికి మంచి ఒకరిపైన ఒకరికి గౌరవం ఏర్పడుతుంది. అలాగే పెద్దలతోటి సహకరించి వివాహం చేసుకున్నటువంటి అవకాశం కూడా కలుగుతుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా మంచి వీసాలు సరి అయిన సమయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. బ్యాంకు నుంచి కొన్ని రుణాలను పొందాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న వారికి కూడా రుణాలన్నీ కూడా సరి అయిన సమయానికి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యపరంగా బాగుంటుంది. దీర్ఘకాలిక రోగాలన్నీ కూడా సమసిపోతాయి. స్త్రీల మూలకంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. బంధువర్గం వారితో కలిసి బంధుత్వాన్ని పెంచుకోగలుగుతారు. బంధువులతోటి కొన్ని వివాహ సంబంధాలు కూడా ఏర్పరచుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వీరు సినిమా రంగంలో ఉన్నవారికి, చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి మంచి ఉత్తమ అవార్డులు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సన్మానాలు, సత్కారాలు కూడా పొందగలిగేటువంటి అవకాశాలు వస్తాయి. అలాగే అధికమైనటువంటి ఫలితాలు రావాలి అంటే ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం పారాయణం చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి, నమస్కరించండి. లక్ష్మీ నరసింహస్వామిని కళ్యాణం చేయించండి. నరసింహస్వామి స్తోత్రాన్ని చదవండి. మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించుకోండి. గురువుని గౌరవించండి. భగవంతుణ్ణి సేవించండి. మీ మనసులో ఉన్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అది ఎటువంటిదైనా సరే దైవ అనుగ్రహం, తల్లిదండ్రుల యొక్క కరుణా కటాక్షం, గురువు యొక్క ఆశీర్వాదం ఉన్న మీరు సాధించలేనిది అంటూ ఏది ఉండదు. అలాగే
షట్చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉంటాయి. మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ, జ్ఞాననేత్రం, శాస్త్రనేత్రం, ఈ షట్చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్. అంటే ఈ షట్చక్రాల్లో ఏ చక్రానికి మనకు బాగోపోయినా అటువంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి. కాబట్టి ఇప్పుడు షుగర్ వ్యాధి ఎక్కువగా ఉన్న వారికి షుగర్కి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి. ఆ ఆయిల్ మన కుడి భాగంలో, కుడి చేతికి రొమ్ము కింద భాగంలో పొట్టకి రాసుకోవడం వల్ల మీకు ఇమ్మీడియట్లీ యాక్షన్ జరిగి మీకు షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది ఆయిల్. అలాగే విశుద్ధ చక్రం బాగలేకపోతే థైరాయిడ్ చెక్ చేయించుకొని ఈ ఆయిల్ వాడి మళ్ళీ చెక్ చేయించుకోండి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా తిరుగుతాయి. అలాగే రకరకాలైనటువంటి వ్యాధులన్నీ కూడా నయం చేయగలిగినటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి. ఎప్పుడు కొంతమంది మందు తాగుతూ ఉంటారు, వ్యసనంగా దాన్ని మానమంటే మానలేకుండా ఉంటారు. అటువంటి వారికి కూడా సంబంధించినటువంటి మందు మాన్పించేటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. వారిని తాగించాల్సిన అవసరం లేదు, వారిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. వారి వేసుకునే దుస్తుల మీద మనం వాటిని అప్లై చేయటం వల్ల వారికి మందు తాగాలి అనేటువంటి భావన నుంచి బయటపడటం జరుగుతుంది. అలాగే 9 నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఏ గ్రహానికి మనము జపం చేయించుకోవాలన్నా, దానం చేయాలన్నా, అలా జపాలు చేయించుకోలేనిటువంటి వారికి ఈ ఆయిల్ ఏ గ్రహానికి ఎక్కడ అప్లై చేయాలో చెప్తాము. అలా చేయడం వల్ల ఆ జపం చేసుకుంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో, ఆ గ్రహానికి సంబంధించిన రాయి పెట్టుకుంటే, రత్నం పెట్టుకుంటే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటివన్నీ కూడా ఈ యొక్క ఆయిల్ మీరు అప్లై చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే మీకు వాస్తుకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి. మీరు నన్ను సంప్రదించండి. మీ యొక్క ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి బయటపడండి, ఆనందదాయకంగా ఉండండి, సంతోషంగా, ఉల్లాసంగా ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు.